గత 24 గంటల నుంచి పార్లమెంట్లో జరిగిన ఏదైతే విషయం అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించాడు అనే చర్చ జరుగుతుంది. ఇంతకీ అమిత్ షా ఏం మాట్లాడినాడు పార్లమెంట్‌లో? ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇండియా కూటమి ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా రాజ్యాంగం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నప్పుడు అంబేద్కర్ గురించి అందరూ కూడా మాట్లాడుతున్న క్రమంలో అమిత్ షా లేచి ఆయన ఎన్నిసార్లు అంబేద్కర్‌ని తలుస్తున్నారో అదే దేవుణ్ణి తలుస్తే స్వర్గానికి పోయేవారు అని మాట్లాడినాడు. అంటే ఒక సెటర్ వేసినాడు. కానీ రాజకీయాల్లో ఇలాంటి సెటైర్లే ప్రకంపనలు లేపుతాయి. అంబేద్కర్ అనే పేరు చిరస్మరణీయం. దేశవ్యాప్తంగా అంబేద్కర్ కులంలో పుట్టిన వాళ్ళు ఈ దేశ జనాభాలోనే 25% ఉంటారు. అలాంటి ప్రభావితమైనటువంటి కులం అంబేద్కర్ది. అలాంటి అంబేద్కర్ దళితులను లేదా అంటరాని వాళ్ళనో లేదా చిన్న కులం వాళ్ళు, తక్కువ కులం వాళ్ళు తక్కువ చేసి చూసినప్పుడు, వాళ్ళకు ఇళ్లలో రానియనప్పుడు, వాళ్ళకి నీళ్ళు ఇవ్వనప్పుడు, చదువుకునే విషయంలో పాఠశాలలో కింద కూర్చుకునేటప్పుడు కుల వివక్ష చూపించినప్పుడు అంబేద్కర్ అవన్నీ కూడా చూసి సహించలేక దీనికి ఈ కుల నిర్మూలనని, ఇలాంటి చిన్న చూపుని దూరం చేయాలంటే ఖచ్చితంగా చదువుకోవాలి, ఉన్నతంగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఆయన లైఫ్ మొత్తం కూడా చదువుకే అంకితం చేస్తూ ఇప్పటి వరకు ఎవ్వరు చేయని అన్ని డిగ్రీలు, అన్ని గ్రాడ్యుయేషన్లు అంబేద్కర్ గారు చేస్తారు. మొత్తానికి ఆయన చేసినటువంటి, ఆయన చదివినటువంటి చదువులు కానీ, ఆయన చేసినటువంటి పిహెచ్డీలు కానీ ఇప్పుడు ఎవరు చేయాలన్నా కూడా అది అసాధ్యం. అలాంటి అంబేద్కర్ ఆయన పెళ్ళై పిల్లలున్నప్పటికీ కూడా తాను పుట్టినటువంటి కుల వివక్షకు గురవుతుంది అనే ఉద్దేశంతో ఆయన దేశవ్యాప్తంగా కుల వివక్షను దూరం చేసే ప్రయత్నంలో భాగంగా ఆయన సక్సెస్ అయిండు, సఫలీకృతుడు అయిండు. సో మొత్తానికి అంబేద్కర్ గారు ఆయన కులంలో పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా గర్వించే తగ్గ రీతిలో కుల వివక్షను దూరం చేసి వాళ్ళ ఆ కులాలన్నిటికీ కూడా షెడ్యూల్ చేయించి ఒక షెడ్యూల్ క్యాస్ట్ గా అంబేద్కర్ గారు రిజర్వేషన్ ని కూడా షెడ్యూల్ క్యాస్ట్ కి తీసుకురావడం జరిగింది. ఈ రోజు కూడా ఆయన పుణ్యాన ఎంతో మంది ఈ షెడ్యూల్ క్యాస్ట్ లో పుట్టిన వాళ్ళందరూ కూడా చదువుకొని వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పొందినారు. లాంటి అంబేద్కర్ నిజంగా దేవుడు ఉన్నాడో లేదో కానీ ఇలాంటి ఈ కులంలో పుట్టిన వారందరికీ కూడా చాలా మంది భారతదేశీయులందరికీ కూడా అంబేద్కర్ అంటే ఒక గౌరవం, ఒక దేవుళ్లాగా పోలుస్తారు. ఎందుకంటే అంబేద్కర్ గారు చేసిన పనులు కూడా ఇంకో మనిషి పుట్టుకకు అసాధ్యం. ఎవరు కూడా అలాంటి పని చేయలేరు, అలాంటి పని చేసినా కూడా సక్సెస్ కాలేరు. అలాంటి పని చేసినారు అంబేద్కర్. ఇప్పటికీ అంబేద్కర్ అనే మాట ఒక ఎమోషన్, అంబేద్కర్ గారిని ఎవరో ఒక మాటను కూడా అవి ఆ మాటలన్నీ దుమారం రేపుతాయి, ఖచ్చితంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తాయి. కానీ తెలిసి ఇక్కడ అమిత్ షా అంబేద్కర్ గారి పేరు ఇన్నిసార్లు తలుస్తున్నారు, అంబేద్కర్ గారి పేరు కంటే కూడా దేవుని పేరు తలుస్తే స్వర్గానికి పోయి ఉండేవారు అని. నిజంగా దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడా లేడో చాలా మందికి తెలియదు. కానీ దేవుడు అంటే ఒక నమ్మకం. మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఆ పని జరుగుతుందో లేదో అని అయోమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళి మొక్కుతాం, ఆ పని జరగాలని కోరుకుంటాం, అక్కడ నమ్ముతాం. దేవుడు అంటే ఒక నమ్మకం. కానీ దేవుడు కంటే కూడా ఇక్కడ అంబేద్కర్ ఉన్నాడంటే ఖచ్చితంగా అంబేద్కర్ పుట్టి ఇదే నేలపైన చనిపోయినాడు, ఒక చరిత్ర సృష్టించాడు. అలాంటి అంబేద్కర్ గారిని అవమానించే విధంగా అమిత్ షా మాట్లాడడం అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ అమిత్ షా ఒక సెటరికల్ గా మాట్లాడినాడు. ఆయన దేవుని పేరు తెలిస్తే స్వర్గానికి పోయేవారు, అంబేద్కర్ పేరు అన్నిసార్లు తలిచారు అని చెప్పి సెటర్ వేసినాడు. ఇదే సెటర్లు ఖచ్చితంగా నిరసనలకు దారితీస్తాయి. కొన్నిసార్లు ప్రభుత్వాలు కూడా పడగొట్టే అవకాశం ఇలాంటి సెటైర్లు ఉంటాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సెటైర్లు, దాని నెక్స్ట్ డే ఎన్నో నిరసనలు, రాస్తారోకోలు, బంద్లు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గురించి రాజశేఖర్ రెడ్డి తన తల్లి కడుపు అనే ఒక మాట యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ డే మొత్తం కూడా తెలుగు రాష్ట్రాలు, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రచ్చరేగింది. సో ఇలాంటి సెటరికలు రాజకీయ దుమారానికి ఖచ్చితంగా తెరదీస్తాయి. కానీ ఆయన అంబేద్కర్ పేరు తీయడం చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేది ఉండేది కాదు అని. వాస్తవానికి బీజేపీ వాదన ఏదంటే అంబేద్కర్ ని అవమానించింది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం నుంచి ఆయన బయటికి వచ్చాడని, ఆయనకు సరైన న్యాయం కాంగ్రెస్ పార్టీ చేయలేదని, అంబేద్కర్ చాలా వరకు కూడా ఒక 2 ఓట్ల సిస్టమ్ తీసుకువద్దాం అనుకున్నాడు, దళితులకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నాడు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ చేయలేదు అని చెప్పేసి బీజేపీ అంటున్నాయి. ఏదేమైనప్పటికీ నిన్న అమిత్ షా మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మనం రాజకీయ
సో అంబేద్కర్ గురించి అమిత్ షా కించపరిచాడా, ఏ విధంగా మాట్లాడినాడో తెలుసుకుందాం. కొంతమంది సామాజిక విశ్లేషకులని లైన్ లోకి తీసుకుందాం. హమారా ప్రసాద్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి ఆయనను కూడా లైన్ లోకి తీసుకుందాం. ఆయన బద్ద వ్యతిరేకి అంబేద్కర్ కి, పైగా రాజ్యాంగం అంబేద్కర్ రాయలేదనేది చాలా సార్లు ఆయన మాట్లాడిన మాటలు మనం కూడా చూసాము. సో ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తాడో లేదో, లిఫ్ట్ చేస్తే ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. రైట్, లిఫ్ట్ చేస్తున్నాడు ఆయన. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన కూడా చాలా చక్కగా వివరిస్తాడు. సో ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఆయన బిజీగా ఉన్నట్టున్నారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మొత్తానికైతే ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ ఒక సెన్సిటివ్ ఇష్యూకి సంబంధించి ఆయన పేరు తీయడం, అంటే దేవుడు పేరు అంబేద్కర్ పేరు అంటే అంబేద్కర్ చాలా కోట్ల మందికి దేవుడిలాగా భావిస్తుంటారు. ఇన్ఫాక్ట్ ముస్లింస్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా అంబేద్కర్ గారి పేరును తలుచుకుంటారు. చాలా సార్లు మనం ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కూడా చూసినాం. చాలా చాలా నాయకులు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్నోసార్లు ఆయన మాట్లాడడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో చిన్న రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలే తొందరగా అభివృద్ధి జరుగుతాయని చెప్పేసి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆయన పొందుపరిచారు. సో ఆయన పెట్టినటువంటి ఒక షెడ్యూల్ ద్వారానే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సాకారమైందని చెప్పేసి కేసీఆర్ కూడా అనడం జరిగింది. సో మొత్తానికి అమిత్ షా మాట్లాడిన మాటల్లో ఇది ఆయన ఉద్దేశం, అది ఆయన సెటర్ వేద్దామనే ఉద్దేశంతో మాట్లాడినాడు. కానీ ఖచ్చితంగా ప్రతిపక్షాలు దాన్ని రాంగ్ గా పోర్ట్రే చేసే అవకాశం వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. సో మొత్తానికి ఇది అనమాట. మీరేమనుకుంటున్నారు కింద వీడియోలో కామెంట్ చేయండి. అలాగే మా CCTVని సబ్స్క్రైబ్ చేసుకోండి.